2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమిస్తామని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని మొలకాల్మూరు రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టును జిల్లా అధికారులు తనిఖీ చేశారు. ఖరీఫ్ సీజన్ను పురస్కరించుకుని జిల్లాలోని 9 వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలోని 16 చెక్పోస్టులను తనిఖీ చేయడంలో భాగంగా బుధవారం ఆయన రాయదుర్గం మార్కెట్ కమిటీని తనిఖీ చేశామన్నారు. అలాగే పట్టణంలోని మొలకల్మూరు రోడ్డు చెక్పోస్టును ఆయన ప్రత్యేక బృందంతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 9 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 12.6 కోట్ల రూపాయల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఇప్పటికే 50% అనగా 6 కోట్ల రూపాయలు వసూలు అయినట్లు తెలిపారు. రాయదుర్గం మార్కెట్ కమిటీకి ఈ ఏడాది 1.44 కోట్ల రూపాయల పన్నులు వసూళ్లు చేయాలని నిర్దేశించగా అందులో 46% లక్ష్యాన్ని చేరుకున్నట్లు ఆయన తెలిపారు. రైస్ మిల్లు యజమానులు గాని వేరుశనగ వ్యాపారం చేసే ట్రేడర్స్ నుండి వస్తున్న పన్నులు, బకాయిల వివరాలపై ఆరా తీశామన్నారు. ఎవరు పన్నులు ఎగవేయకుండా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడం కోసం ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను మార్కెట్ రుసుము లక్ష్యం అనేది 12 కోట్ల లక్షలుగా నిర్దేశించారు ప్రభుత్వం వారు. అందులో ఇప్పటి వరకు దాదాపు 6 కోట్లు అంటే 50% టార్గెట్ అచీవ్ అయ్యాము. ఇప్పుడు సీజన్ అనేది ముందు ఉంది. గత 2 సంవత్సరాలు కూడా టార్గెట్ అచీవ్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా టార్గెట్ అనేది ఖచ్చితంగా టార్గెట్ నుంచి అచీవ్ చేస్తాం. రాయదుర్గం మార్కెట్ కమిటీకి 1,44,00,000 2024-25 సంవత్సరానికి గాను లక్ష్యం నిర్దేశించడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు కూడా 46% టార్గెట్ అచీవ్ కావడం జరిగింది. రాయదుర్గం కూడా గత సంవత్సరం కూడా టార్గెట్ అచీవ్ అయ్యారు. ఈ సంవత్సరం కూడా ఇచ్చిన టార్గెట్ నుంచి వసూలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. జనరల్గా సీజన్లో ఉన్నప్పుడు అన్ని మాకు మార్కెట్ కమిటీకి ముఖ్యంగా చెక్ పోస్టులు ఈ జిల్లాలో 16 చెక్ పోస్టులు ఉన్నాయి. చెక్ పోస్టులు కానీ రైస్ మిల్లులు కానీ గ్రౌండ్ నట్ మిల్లులు కానీ ఇట్లా డిఫరెంట్ ట్రేడర్ ప్లేసెస్ అన్నీ కూడా తిరిగి ఎక్కడన్నా కూడా రావాల్సిన రుసుము వస్తుందా లేదా, తక్కువ వస్తుందా, వ్యాపారస్తులు ఏమన్నా ఎగవేస్తున్నారా అనేది మేము రెగ్యులర్ బేసిస్లో తిరిగి పర్యవేక్షిస్తూ ఉంటాము. దానిలో భాగంగా నాతో పాటు ఒక టీం అనేది ఏర్పాటు చేసుకున్నాం జిల్లాలో. ఇవన్నీ కూడా ఎక్కడ పన్ను ఎగవేత లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలన్నింటినీ పూర్తిగా వసూలు చేయడం కోసం ఈరోజు మార్నింగ్ నుంచి రాయదుర్గం ఏరియాలో మేము తిరిగేసి చెక్ పోస్ట్ రాయదుర్గం చెక్ పోస్ట్ అబ్జర్వేషన్ కోసం అనేది కూర్చున్నాం. ఏ చెక్ పోస్ట్ తిరిగేసి ఈరోజు రాయదుర్గం ఆఫీసు మార్కెట్ కమిటీకి సంబంధించిన రిటర్న్స్, రైస్ మిల్లకు సంబంధించిన డ్యూస్ ఏమన్నా బకాయిలు ఏమన్నా ఉన్నాయో గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ అవన్నీ చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చెక్ పోస్టులు అనేది ఈరోజు కూర్చున్నాం. సిబ్బంది కొరత అనేది ఉంది. అంటే ఎక్కువ పోస్టులు అనేది రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల వేకెన్సీస్ చాలా ఉన్నాయి జిల్లాలో. దాదాపు 112 పోస్టులకు గాను కేవలం 33 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇవి కూడా అటెండర్లు, వాచ్మెన్లు అందరూ కలుపుకొని. సో 75% వేకెన్సీస్ అనేటివి ఉన్నాయన్నమాట. సిబ్బంది కొరత ఉండడం వల్ల ఇంకా అంటే సిబ్బంది కరెక్ట్గా ఉంటే ఇంకా మేము లక్ష్యాల నుంచి కూడా ఇంకా ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది.